చెన్నూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్పగా చేసిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బాలకసుమన్ ఇసుక దందాలు చేసి భూమాఫియాను ప్రోత్సహించారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారని చెప్పారు. సోమనపల్లిలో 250 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతోందన్నారు మంత్రి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో దాదాపు 15 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి కూడా. ఈ రోజు ఫెస్టివల్ ఉన్నప్పుడు కూడా మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో రావడము, మీకు ఏదైతే ఎదురు చూస్తున్నారు. నేను అప్పుడు మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు మీరు ఏదేది చెప్పినరో అన్ని గల్లీలతో సహా మీకు ఈ 6వ వార్డుల నిధులు పెట్టడం జరిగింది. అర్థమైందా? మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో నిధులన్నీ కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో అన్ని ఖజానా ఖాళీ చేసింది, పైసలు లేవు. మళ్ళీ కూడా మీకోసము నగరాభివృద్ధి కిందగా 15 కోట్ల రూపాయలు మన చెన్నూరు టౌన్కి శాంక్షన్ కావడం జరిగింది. ఈ రోజు మనం ఎన్ని నిధులు పెట్టుకుంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకు నిధులు ఇస్తున్నదో ఆ నిధుల ద్వారా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు సుమన్ ఎంపీగా ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే. ఎవరైనా ఆపినరు ఆయనకు? నిజంగానే ప్రొసీడింగ్స్ ఉంటే, పైసలు ఉండుంటే ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ భూమి పూజ చేసిన. కాంట్రాక్టర్ ఆల్రెడీ వచ్చిండు. 20వ తారీఖు నుంచి పని స్టార్ట్ అవుతుంది. 20 రోజులలో ఇవన్నీ పనులు పూర్తిగా అవుతాయి. వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళ ప్రశ్న మాట్లాడుకుంటున్నారు. నేను ఇదే ప్రశ్నిస్తున్నా. మేము 10 సంవత్సరాలు మీరు సత్తాలో ఉన్నప్పుడు ఏం చేయలేదు. మేము 2 సంవత్సరాలలో వచ్చినాక ఒకటే వార్డుకి 6వ వార్డుకే 4.5 కోట్ల రూపాయలు పెడుతున్నారంటే నిజంగా మంచి విషయం కదా. అది తిప్పి కొట్టే అవసరం ఉంది వాళ్ళకు. ఎందుకంటే అబద్ధాలు చెప్పుకుంటూ ఈ ఇసుక దందా, భూదందా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. నేను ఇసుక దందా బంద్ చేసినని చెప్పి నా వ్యతిరేకంగా పైసలు ఖర్చు పెడుతున్నారు. ఈ ఎలక్షన్లు కూడా ఖర్చు పెడతారు నా వ్యతిరేకంగా. ఎందుకంటే ఇసుక మాఫియా నడవాలి కదా. నిన్న ఒక వ్యక్తి క్యాల్కులేట్ చేసిండు అనమాట. సంవత్సరానికి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇసుక దందాల వాళ్ళు అందరు కూడా సంపాదించారు. అది ఎవరి పైసలు? మన ప్రభుత్వం పైసలు. ప్రభుత్వం పైసలు అంటే ఎవరి పైసలు? మన పైసలు. ఇప్పుడు నేను మంత్రి అయిన తర్వాత ఈ ఇసుక మీదనే 22% పెరిగింది పన్ను. ఎందుకు? ఈ లీడర్లు, టీఆర్ఎస్ నాయకులు, కాంట్రాక్టర్ల జోబులో పోకుండా ఇది ప్రభుత్వం ప్రజలకు పైసలు ఖర్చు పెట్టుకుని నేను ప్రభుత్వానికి ఈ పన్ను వచ్చేలాగా చేస్తాను. కమిషనర్ గారు ఇక్కడనే ఉన్నారు, ఆయనకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అన్ని పనులు కూడా సరిగా క్వాలిటీతో పనిచేయాలి. అన్ని సీసీ రోడ్ ఎట్లుండాలంటే అక్కడ నడుస్తూ మళ్ళీ ఎవరు కూడా ఈ ప్రశ్న